ప్రెజెంట్ నారా లోకేష్ గారి పాలన ఎలా ఉంది? పాలన బాగుంది. హ్మ్. ఏ బాగా చేస్తుండ కూడా. హ్మ్. ఏ అదివరకు పప్పుగాడు అవన్నీ అన్నోళ్ళందరికీ ఇలా సుక్కలు చూపిస్తుండు. రెడ్ బుక్ ఎక్కడో పెట్టుకొని మడిసి అన్నారు. హ్మ్. ఆ రెడ్ బుక్ తెరిస్తే ఒకళ్ళ సుక్కలు పట్ట పొగిలి సుక్కలు కానొస్తుంది. ఏ ఆయన అసలు ఏదైనా చేయగలగు అన్నీ తెలుసు. ఏ కాకపోతే అది తెలుసుకోకుండా పప్పుగాడు మన అధికారంలో ఉన్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడారు. ఓకే. ఏ ఇలా ఆయన ఎక్కడికైనా పోయి తేగలుగు అన్ని అభివృద్ధి పనులు బాగా చేయగలుగు. ఏ ఎవరైనా ఏదైనా సరే అందరితో డీల్ చేయగలుగు ముందు. ఏ అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. పని పని చేయటానికి కూడా విలేజ్ల్లోనైనా సరే సిటీల్లోనైనా సరే ఏదైనా పని చేయటానికైనా ఆయన ముందు అడిగేస్తుండు, చేపిస్తుండు ముందు. ఏది ముఖ్యమైన పనులన్నీ కూడా చేపిస్తుండు ముందు. చేసే ఇంకా ఉన్నాయి, కాకపోతే వాళ్ళు వచ్చి ఇప్పుడు 10 నెలలు కూడా అవ్వట్లేదు. చేస్తారు, వాళ్ళైతే చేస్తారు. అంతకుముందు కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి మరి ఏమన్నా పనితీరులో తేడా ఏమన్నా ఉందండి? అప్పుడులో మంత్రిగా ఉన్నప్పుడు ఇంత అనుభవం లేదు, ఇంత ఎదురు దెబ్బలు లేవు. ఎదురు దెబ్బలు తగిలేకి మనకి ఎదురు దెబ్బ తగిలేక అనుభవం ఎక్కువ అవుతుంటుంది. ఆ అనుభవం మీద వాళ్ళ నాన్న జైలుకు పోవటం, చంద్రబాబు గారు ఎక్కువగా అనుభవం కావటం. మనం ప్రజల్లో ఎట్టుంటే ఇంత మంచిగా ఉంటాం, ప్రజలతో మన టచింగ్ ఉంటేనే కానీ లేకపోతే లేదన్నట్టు ఆయన తెలుసుకున్నాడు. పరిపాలన బాగుంది. అది మరి అసెంబ్లీలో మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధానం కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? వైసీపీ నాయకులు అడిగే విధానం అసలు వాళ్ళు అడిగే అర్హత లేదు. అడిగినా కానీ వాళ్ళు ఒకటి అడిగితే 100 చెబుతుడు ఈయన. వాళ్ళ క్వశ్చన్లు ఈయనకు పోటీ పడలేరు వాళ్ళు ఇప్పుడు. అలాగే మరి మొన్నటి వరకు జగన్ 2.0 అన్నారు కదా, ఇప్పుడు లోకేష్ 2.0 అని అనుకోవచ్చా? లోకేష్ 2 అనుకోవడానికి వీళ్ళు వాళ్ళకి మళ్ళీ తొందరపడి ఏమి అనరు ముందు. అనుకోవచ్చు. వాళ్ళ సుక్కలు పట్టపొగలే సుక్కలు కానొస్తుంటే అనుకోకుండా ఏముంది. మాట్లాడిన వాడికి అధికారం ఉందన్నట్టు మాట్లాడుకుంటే కుదరదు. ఇవాళ అధికారం ఉందని నీ మాట్లాడితే ఎట్లుంటుంది? అది సవ్యంగా మాట్లాడు, గంట మాట్లాడు, తప్పులేదు. అది మనం మించి మాట్లాడకూడదు. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా లోకేష్ గారు. సో గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం పిల్లలకి ఇచ్చే బుక్స్ మీద, బ్యాగ్స్ మీద, బెల్ట్ల మీద, అన్నిటి మీద సరే పబ్లిసిటీ చేసుకున్నారు. లోకేష్ గారు ఏమంటున్నారంటే పిల్లలకి రాజకీయాలు దూరంగా ఉండాలని, వాటికి అతీతంగా రాజకీయ రంగులు లేని యూనిఫామ్ అయితే ఇచ్చారు. దానికి మీరు ఏమంటారు? అదే కరెక్ట్ కదా. ఇప్పుడు బెల్ట్ల మీద, చెప్పుల మీద, అన్ని షూ మీద కూడా ఎత్తుంటే అసలు అది సీఎం అన్న ఫోటో ఎక్కడ ఉండాలి? మంచి పొజిషన్లో మంచి సాట్ ఉండాలి. అసమంటిది పిల్లలు వేసుకునే బెల్ట్లు కానించి, షూ కానించి అన్నిటి మీద కూడా సీఎం బొమ్మ ఉండొచ్చా? అది పబ్లిసిటీ కోసం. అది మేము ఇప్పించమని అది ఎవరి సొమ్ము వాడి సొమ్ము కాదు, అది ప్రజల సొమ్మే. లోకేష్ ఇప్పుడు ఇచ్చినా అది ప్రజల సొమ్మే. అది వాళ్ళ ఫోటోలు వేసుకోవాల్సినంత పని ఏం లేదు. ఇదే మంచి పని. ఫోటో అనేది లేదు. ఆ ఫోటోలు ఉండేది ఎక్కడ? మన పంచాయతీ ఆఫీసుల్లో కానీ, లేకపోతే మన ఎంఆర్ ఆఫీసుల్లో కానీ, కలెక్టర్ ఆఫీసుల్లో కానీ ఒక సీఎం ఫోటోలు ఉండాలి కంపల్సరీగా. ఇసుమంటి వాటిలో ఉంటుంది ఏంటండి. అలాగే మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? సీఎం చంద్రబాబు గారి పరిపాలన అనేది అది చెప్పేది కాదు అసలు. ఆయనకి అన్నీ తెలుసు. ఎవరితో ఎట్ట మాట్లాడాలా, చంద్రబాబు మోడీతో ఎట్ట మాట్లాడాలా, లేకపోతే పవన్ కళ్యాణ్తో ఎట్ట మాట్లాడాలి, కలుపుకున్నాం కాబట్టి ఆయనతో ఎట్లా మాట్లాడాలి అనేది అన్నీ తెలుసు ఆయనకి. ఆయన ఒకళ్ళు చెబితే నేర్చుకునే ఆయన కాదు. ఆయన చెబితే మనం నేర్చుకునే వాళ్ళం, కానీ ఆయన ఒకళ్ళ ద్వారా నేర్చుకునేది కాదు. ఆయన బ్రెయిన్ సెట్టే వేరుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా బిల్ గేట్స్ గారిని కలిసి సమావేశం అయ్యి సో ఏపీకి కొత్తగా కంపెనీలు అయితే తీసుకొస్తున్నారు. దానికి గురించి మీరేమంటారు? మరి ఇప్పుడు జగన్ గారు అప్పులు చేసి పరిపాలన ఇచ్చిండు. ఏది అందరికీ ఆరోగ్య ఇది అమ్మఒడి అని పిల్లలకి అప్పు చేసి గవర్నమెంట్ ఆస్తులని తాకట పెట్టి అవన్నీ ఇచ్చిండు. ఇప్పుడు చంద్రబాబు గారు అట్ట కాదు, అన్ని పరిపాలనలు తీసుకొచ్చి సంపద సృష్టించి మన జనానికి ఇవ్వాలనేది ఆయన ఆలోచన. ఇవ్వాలంటే మనం అప్పు చేయకూడదు. అప్పు చేయకూడదంటే ఆదా పెరగాలి. ఆదా పెరగాలంటే బిల్కేట్ కోసం కావాలి, అమ్మాయి కోసం కావాలి, అందరి కోసం పోతేనే అవి వస్తాయి మనకి. చేతులు ముడుచుకొని తాడాపల్లి ప్యాలెస్లో కూర్చుంటే రావు. సో నెక్స్ట్ టైం కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అసలు కూటమి ప్రభుత్వం తప్ప నుంచి ఇప్పుడు వచ్చేది ఇప్పుడు టీవీ వాళ్ళు వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే జగన్ గురించి ప్రజలు మర్చిపోయారు ముందు.
ఎందుకంటే ఆయన పరిపాలన అట్టుంది. వీళ్ళు అడిగితే ఆయన గురించి చెప్పటం తప్పనిచ్చి రెండోది లేదు, అసలు జనంలో లేదు, అవగాహన లేదు. నా భూమి ఉంది, మా నాన్న ఇచ్చిండు, మా నాన్నకి మా తాత ఇచ్చిండు, నేను నా మనవలకి ఇవ్వాలి, నా కొడుకులకి ఇవ్వాలి. పూర్వం నుంచి ఉంది అది. జగన్ ఇప్పించిండా నాకు ఏమన్నా భూమి? అది ఇప్పించిండా? మరి పాస్ పుస్తకం నీదేంది, నీ ఫోటో ఏంటికి ఏంది అసలు? అది అద్రాళ్ళు వేశారు, సరే కొలిచారు, కొలిచినప్పుడు అద్రాళ్ళు ఎవడయ్యాయి? అద్రాళ్ళు వేపించుకో, నీ ఫోటోలు నీ అసలు ఏంది అది? నీది భూమి? పాస్ పుస్తకాలు నీ పేరు రావటం ఏంది అసలు? నీది అధికారం? అది మాది, మా తాతలు ఇచ్చారు. నీవన్నీ ఇప్పించావా లేదా మీ అయ్యి ఇప్పించిండు? అది ఎవడిప్పించిండు? ప్రజలు ఒప్పుకుంటారా? సో అలాగా భూమి మీద రాళ్ళ మీద బొమ్మలు వేయించడం, పట్టాల మీద ఫోటోలు వేయించడం, వీటి వల్లే బాగా నెగిటివిటీ వచ్చిందంటారా వైసీపీ? బాగా నెగిటివిటీ దానివల్ల వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా కదిలినా కేసులే ఉంటాయి, కదలపోయినా కేసులే ఉంటాయి. ఇదేందని అడగాది కాదు. మా కృష్ణా జిల్లాలో ఎప్పుడు ఉసుక ఎన్ని టైం అవుతుంది, ఎవడికి పోతుంది ఎవడికి తెలవట్లేదు అసలు. అది ఎవడ వాడుతుందా, ఎవడికి పోతుందా, మన పంచాయతీకి ఎంత వస్తుందా ఏందని ఎవరికి సంబంధం లేదు. అది ఆడికి పోతుంది. ఏదైనా ఏంటని అడిగితే వాడి మెక్కలు ఇరిగిపోతున్నాయి. పరిపాలన అట్ట కాదు. పాటలు పెట్టు, ఉసుక పాట పెట్టు, నీ గవర్నమెంట్కి తీసేయి, నీ డబ్బులు నువ్వు తీసుకో, ఇది ఎందుకు ప్రజలకు పని చేసేయి. విలేజ్కి అని ఇంతని ఉంటాయి వాటికి, వాడికి కట్టాయించాలి కదా. పంచాయతీ ప్రెసిడెంట్ చెత్తకే పన్ను దెంగుతుంటే ఇంక నువ్వేంది, సీఎం ఏంది? దేనికి సీఎం నువ్వు? పంచాయతీ చెత్త తీర్చినందుకే నేను ఫోన్ చేస్తుంటే ఏంది? అమ్మఒడి ఏడో 15 ఏళ్ళు ఇచ్చు, తర్వాత 14 ఏళ్ళు అన్నారు, తర్వాత 13 ఏళ్ళు అన్నారు. ఇది కెమెరా తగ్గుకుంటూ రావాలా, పెరుగుకుండా పోవాలా? ఎక్కడ నిన్ను నమ్మేది? ఎక్కడ జనం నమ్మది కాదు. వాళ్ళు వచ్చిందల్లా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, బంజరు భూములు ఎక్కడ ఉండి అవన్నీ స్వాధీనం చేసుకోవటానికి, ఎక్కడేముండయి అనేది చూసుకొని ఈ పరిణంలో చేసుకున్నారు. కానీ ఇవన్నీ అనవసరం. వాళ్ళు అభివృద్ధి చేయటం అనేది, ఈ రోడ్లు పోయటం అనేది, ఇవన్నీ కాలయాపనం, ఇవన్నీ ఏమి లేవు వాళ్ళకి. నమస్కారం అండి సార్. నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది? నారా లోకేష్ గారు ప్రజెంట్ అయితే హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీ. పాపం మొన్న కూడా కొంతమంది డిప్యూటీ సీఎం చేద్దామని అనుకున్నారు. కాకపోతే ఒకటే అన్నారు, డిప్యూటీ సీఎం గారు ఆ హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే మంచిది. ఆ డిప్యూటీ సీఎం నాకు చాలా వర్క్ ఉంది, నేనే జాగ్రత్త చేసుకుంటాను, డిప్యూటీ సీఎం ఇస్తాను అన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. కాకపోతే ఏంటంటే నాకున్న వర్క్ నాకు చాలా చాలా ఇది, ప్రజలు నన్ను చాలా నమ్మారు, ఆ వర్క్ నేను చూసుకుంటానని చెప్పారు. మొన్న కూడా ఏదో ఊర్లో ఒక అనాథాశ్రయం ఏదో కూల్చేశారు, అనాథాశ్రయం కూల్చేశారు. అది లోకేష్ గారికి చాలా చాలా లేటుగా తెలిసింది ఆ విషయం. తర్వాత హామీ ఇచ్చారు లోకేష్ గారే, ఇదంతా ఖర్చు నేనే పెట్టుకుంటాను, ప్రాబ్లం అంటే ఏమీ లేదు, నేను చూసుకుంటా అని చెప్పేసి సార్ అన్నట్టుగానే దానికి అనవసరంగా మళ్ళీ పునరుద్ధరించారు మళ్ళీ. సో లోకేష్ గారు అంతకుముందు కూడా మంత్రిగా చేశారు, కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి? అప్పుడు కొత్తగా వచ్చాడు కాబట్టి పెద్దగా జనరల్ నాలెడ్జ్ లేదో అనుకుంటాను నేను లోకేష్ గారికి. అప్పుడు పెద్దగా కొత్తగా వచ్చాడు కాబట్టి, ఆయన కూడా పెద్ద కొత్తగా వచ్చాడు కాబట్టి జనరల్ నాలెడ్జ్ అనేది కొంచెం రాజకీయ పరంగా కొంచెం జనరల్ నాలెడ్జ్ లేదనేది కొంచెం ఇది. ఇంకా ఉండగా మెల్లగా అన్ని విషయాలు తెలుసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇంకా ఇద్దరు అందరూ ప్రభుత్వ కూటమి ఒకటి ఏర్పడింది, ఇప్పుడు బాగా చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు కూడా. అంటే ఒకప్పుడు చాలామంది పప్పు అని ట్రోల్ చేశారు కదా, మరి ఇప్పుడు నిప్పుగా మారాడంటారా? పప్పు అంటే మనకి ఏమి లేనప్పుడు అందరూ అలాగే అంటారండి, అది 100% గ్యారెంటీ చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఫస్ట్ టైం ఓడిపోయారు, ప్రతి ఒక్కరు చాలా ఘోరంగా తిట్టారు, సినిమాలకే పనికిరాడు, సినిమాలకి తప్ప రాజకీయాలకి ఎందుకు పనికి వస్తారు అని. తర్వాత వచ్చి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, ఈ డిప్యూటీ సీఎం ఎంతో కష్టపడ్డాడు కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యారు అన్నట్టుగా అంటున్నారు. మన లోకేష్ కూడా అంతే, మొన్నటి వరకు అతను మాట్లాడడం రాదు కాబట్టి ఆ విధంగా అన్నారు, ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి. అంటే నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వైసీపీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానం కావచ్చు, దీనిపై మీరు ఏమంటారు? ఎలా అనిపిస్తుంది ఆయన చెప్పే సమాధానం? వైసీపీలో అసలు రావట్లేదుగా, జగన్ గారు ముందు రావట్లేదుగా. బొత్స గారు వచ్చినా సరే ఆయన ఏది అడుగుతున్నాడు, వీళ్ళని తిట్టడం సరిపోయింది. ఇంకా
పోసన్ గారిని జైల్లో పడేశారు, వాళ్ళని జైల్లో పడేశారు. ఈ విధంగా మాట్లాడడం సరిపోయింది తప్ప పరిపాలన గురించి కరెక్ట్గా ఏం అడగట్లేదు ఆయన. అలా ఉంటుంది మరి. ఓకే, అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే పిల్లలకి లాస్ట్ క్వశ్చన్ అండి. గత ప్రభుత్వంలో చూసుకుంటే పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ కావచ్చు, లేదంటే బ్యాగ్స్, బెల్ట్స్ వీటిపైన రాజకీయ పబ్లిసిటీ చేసుకున్నారు కదా. ఇప్పుడు అలా కాకుండా మొత్తం అంతా ఆ సిస్టమ్ తీసేసి పిల్లలకు రాజకీయం దూరంగా ఉండాలని లోకేష్ గారు చెప్పారు. దానికి మీరేమంటారు? రాజకీయాలకు దూరంగా ఉండమని ఆయన ఏం చెప్పలేదండి. చెప్పారా? పిల్లలకైతే రాజకీయం దూరంగా ఉండాలని యూనిఫామ్ కూడా రంగు మార్చారు. రంగు మార్చి అది ఆ విషయం తెలుసు నాకు. అది అది తెలియదు తమ్ముడు, అదే అది తెలియదు మనకి. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు చాలా బాగుంది. చాలామంది కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది. కొన్ని ఏరియాలు కూడా ఊర్లో కొన్ని ఊర్లో కూడా రోడ్లు ఇవన్నీ ఊర్లు కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మాకు వేశారు. చాలా బాగుంది. మాకు మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే పోయినసారి ఉన్న ప్రభుత్వము అంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఒకటి ఉండేది. అన్న క్యాంటీన్ మళ్ళీ జగన్ గారు వచ్చినప్పుడు అన్న క్యాంటీన్ ద్వారా ఎంతోమంది బతికారు. ఎంతోమంది పేదలు 5 రూపాయలకి 2 రూపాయలకి భోజనం చేసి హ్యాపీగా బతికారు. ఎప్పుడైతే జగన్ గారు వచ్చారో, జగన్ గారు రాగానే 4 రోజులుగా తీపిచ్చారు. ఎంతమంది కడుపు కొట్టినట్టు అది తప్పు కదా. అది చాలా తప్పు కదా. అది ఎంతోమంది రోడ్డున పడ్డారు అన్నంలాగా. మళ్ళీ జగన్ గారు మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. అది సో మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి ఏమీ లేదు. 100-200% ఆయనకి విషయం తెలుసు, జగన్ గారు రారు అనే విషయం. అందుకే అసెంబ్లీకి రావట్లే ఆయన, నాకు తెలిసినంతవరకు. నమస్తే మేడం, నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఐటీ జాబులు అవి ఇప్పిస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు కూడా జాబులు చాలామందికి ఇప్పించారన్నారు హైదరాబాద్లో. మా వైజాగ్ నుంచి కానీ అటు విజయవాడ నుంచి కానీ చాలామంది వచ్చి జాబులు ఇప్పించారు అని చెప్పారు. సెటిల్ అయినట్టు మాకు తెలుస్తున్నాయి. మరి ఆయన పాలన బాగానే ఉంది ప్రజెంట్. గతంలో కూడా ఆయన మంత్రిగా చేశారు, కానీ ఇప్పటికి తేడా ఏంటంటారు? అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు నిరుద్యోగులకు గట్ట అప్పుడు జాబులు గట్ట ఏమి ఇప్పించలేదు. విద్యార్థుల మీద గట్ట ఆయన మనసు పెట్టలేదో దృష్టి పెట్టలేదో తెలియదు, కానీ ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు చాలామందికి ఇప్పించారు అంటున్నారు, ఇప్పించారు కూడా. అసెంబ్లీలో ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, లేదంటే ఆయన వ్యక్తిగతంగా మారిన విధానం బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఆయన దేంట్లోనూ మాట్లాడేటప్పుడు కానీ దేంట్లోనూ బూతులుగా కానీ మామూలుగా ఇదే కానీ అసలు మాట్లాడరు. ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన భాష కానీ చాలా బాగుంటుంది. ఎదుటి వాళ్ళని గౌరవించే విధానం కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే అప్పట్లో అందరూ కూడా పప్పు అనేవారు కదా, మరి నిప్పుగా మారాడంటారు? మరి మారాడు సార్, కంపల్సరీగా మారాడు. మారకపోతే ఎలా? అప్పుడు మీద ఇప్పుడు బెటర్ అనిపిస్తున్నారు మరి దేనికో. ప్రజెంట్ అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. సో గత ప్రభుత్వం ఏం చేశారంటే ప్రతి పిల్లలకి పంచి ప్రతి యూనిఫామ్ కావచ్చు, లేదంటే బుక్స్ అన్నిటి మీద రాజకీయ ప్రచారాలు చేశారు. సో వాటన్నిటికీ దూరంగా చేసినప్పుడు నారా లోకేష్ వాటన్నిటిని దూరం చేశారు కదా, దానికి మీరేమంటారు? వాటన్నిటికీ దూరం చేసిన దానివల్ల ఆయన ఏం చెడ్డవారేం కాదు, కానీ ఇప్పటికీ అవి ఇస్తున్నారు కదా, బ్యాగులు అవి ఇస్తున్నారు. అవేం ఆగిపోలేదు, అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన అయితే ఈయన చేసినవి ఆపేశారు, కానీ ఆయన చేసింది ఏదైనా విద్యాపరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఏవి ఆపలేదు వీళ్ళు. అది దాని మీద చూస్తే బెటర్, ఇంతకుముందు దాని మీద చూస్తే. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది, ఆయన్ని బాగానే ఉంది ఇంతకుముందు మీద. కాకపోతే ఆయన అలా వెళ్తూ ఉంటుంది, స్పీడ్ అవ్వదు, స్లో అవ్వదు, బయటకు కనిపించరు, అలా వెళ్తూ ఉంటుంది.